సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేయనుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన దేశవ్యాప్తంగా 5 న్యాయ్ 25 గ్యారంటీల పేరుతో ఇప్పటికే మేనిఫెస్టోను ఏఐసీసీ విడుదల చేసిన విషయం తెలిసింది. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన హస్తం పార్టీ రాష్ట్రానికి స్పెషల్గా మేనిఫెస్టోను రూపొందించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు అధికారాన్ని కట్టబెట్టడంతో ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారో చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టోను రూపొందించింది. మేనిఫెస్టోలో రాష్ట్ర విభజన హామీలు, రహదారులు, రైల్వే లైన్లు, ప్రత్యేక కార్యాలయాలు తదితర అనేక అంశాలకు చోటు కల్పిస్తూ రూపొందించారని సమాచారం. ఇక గాంధీ భవన్లో తెలంగాణ మేనిఫెస్టోను ఈ నెల 3న ఉదయం 11 గంటలకు టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ విధించిన నిషేధం శుక్రవారం రాత్రి 8 గంటలకు ముగియనుంది. నిషేధంపై గడువు ముగిసిన వెంటనే రాష్ట్రంలో కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు యథావిధిగా కొనసాగనున్నాయి. 48 గంటల విరామం అనంతరం ఈ నెల 3న రాత్రి 8 గంటలకు రామగుండంలో రోడ్ షో ప్రారంభం కానుంది. అలాగే ఈ నెల 4న సాయంత్రం మంచిర్యాల, 5న జగిత్యాల, 6న నిజామాబాద్, 7న కామారెడ్డి, మెదక్, 8న నర్సాపూర్, పఠాన్చెరు రోడ్ షోలో గులాబీబాస్ పాల్గొంటారు. ఇక 9వ తేదీన బస్సు యాత్ర కరీంనగర్ చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం నగరంలో రోడ్ షో ఉంటుంది. 10న చివరి రోజు సిరిసిల్లలో రోడ్ షో అనంతరం సిద్దిపేటలో బహిరంగ సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. గాజు గ్లాస్ గుర్తు అంశంలో టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించింది. ఇతర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తే కూటమి నష్టపోతుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎలక్ట్రానిక్ బ్యాలెట్ను ఇప్పటికే పంపించామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నారా బ్రాహ్మణి ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు. స్త్రీ శక్తి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన తండ్రి బాలకృష్ణ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. నాన్న ఎప్పుడూ స్వయం కృషితో ఎదగాలని సూచించేవారని, ఆయన స్ఫూర్తితోనే హెరిటేజ్ సంస్థ మేనేజ్మెంట్ తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. రాజకీయాలు కాదు, స్వయం కృషితో పనిచేయాలన్నదే బాలకృష్ణ లక్ష్యమని తెలిపారు. స్త్రీ శక్తి కార్యక్రమానికి హిందూపురం పరిసర ప్రాంతాల్లోని మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్ కుమార్తె ఆశ్రిత ఖమ్మం ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు స్వప్ని రెడ్డితో కలిసి ఆమె క్యాంపెయిన్ చేశారు. ముస్తఫానగర్లో ఇంటింటికి వెళ్లి ఆశ్రిత, స్వప్ని రెడ్డి, అర్జున్ రెడ్డి ఓట్లను అభ్యర్థించారు. తమ మామ లోక్సభ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయంతో రఘురాం రెడ్డిని గెలిపించాలని ఆశ్రిత కోరారు. పోలీస్ హౌసింగ్ కాలనీలో జరిగిన ఆత్మీయ సమావేశానికి హాజరై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లా పామిడి జాతీయ రహదారిపై పామిడి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2000 కోట్లు తరలిస్తున్న కంటైనర్ను గుర్తించారు. అయితే ఈ డబ్బు మొత్తం ఏ రాజకీయ పార్టీకి చెందింది కాదని పోలీసుల విచారణలో తేలింది. సదరు నగదు ఆర్బీఐకి సంబంధించినది అని పోలీసులు తెలిపారు. నగదు చెందిన తదితర ఆధారాలు, పత్రాలు ఆర్బీఐ అధికారులు చూపించడంతో వాహనాన్ని వదిలేశామని తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో తొలి రోజు 3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా, ప్రజావాణి పార్టీ తరఫున పార్టీ శ్రీకాంత్ రెడ్డి, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి నందిపాటి జానయ్య ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10న నామినేషన్ల పరిశీలన, 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక జూన్ 5న ఫలితాలు విడుదల చేస్తారు. అమెరికాలో క్యాన్సర్తో పోరాడుతున్న చెంగ్ సైఫాన్ అనే వ్యక్తికి పవర్ బాల్ లాటరీ జాక్పాట్ తగిలేదు. దీంతో ఏకంగా $1.3 బిలియన్ గెలుచుకున్నారు. మన కరెన్సీలో అక్షరాల 10,000 కోట్లు. భార్య స్నేహితులతో కలిసి అతడు పవర్ బాల్ను 20 లాటరీ టికెట్ కొన్నారు. ఒరేగాన్లోని పోర్ట్లాండ్లో ఏప్రిల్ 7న తీసిన డ్రాలో లాటరీ నిర్వాహకులు సైఫాన్ను జాక్పాట్ విజేతగా ప్రకటించారు. అతడు ఏకంగా 10,000 కోట్లు గెలుచుకున్నట్లు తెలిపారు. ఇక ట్యాక్సులకు పోగా ఒకేసారి తనకు $422 మిలియన్, సుమారు 3,522 కోట్లు చెల్లించేలా లాటరీ నిర్వాహకులతో సైఫాన్ ఒప్పందం చేసుకున్నారు.
తనకు వచ్చే డబ్బులో సగం స్నేహితుడికి ఇస్తానని చెప్పాడు. ఈ సందర్భంగా సైఫాన్ మాట్లాడుతూ, ఇప్పుడు నేను ఒక కుటుంబాన్ని బాగా చూసుకోగలను, నా కోసం ఒక మంచి వైద్యుని నియమించుకోగలను, నా జీవితం మారిపోయింది, ఇన్నాళ్ళు సహాయం కోసం ఈ దేవుణ్ణి ప్రార్థించాను, ఇప్పటికీ దేవుడు నా మొర ఆలకించాడు అని చెప్పుకొచ్చారు. ఈరోజు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో అరెస్ట్ అయిన నిందితుడు అనుజ్ థాపర్ జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కస్టడీలో ఉన్న అనుజ్ లాకప్లో ఉన్న టాయిలెట్లో బెడ్షీట్తో ఊరివేసుకున్నాడు. గమనించిన తోటి ఖైదీలు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అతన్ని ముంబైలోని గోకుల్ దాస్ తేజ్ పాల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అనుజ్ థాపర్ మరణించినట్టు తెలిపారు. తమ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనికా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రయోగ పరీక్షల్లో ఆస్ట్రాజెనికా టీకా ఫలవంతమైన రేటు మెరుగ్గా వచ్చిందని, దానికి సంబంధించిన బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించింది. తమ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్లు తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని స్వీడిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా ఇటీవల చేసిన ప్రకటనల కలకలం సృష్టించాయి. ఇదే వ్యాక్సిన్ను మన దేశంలో కోవిషీల్డ్ పేరుతో తయారు చేసి విక్రయించారు. ఈ క్రమంలో ఆస్ట్రాజెనికా ప్రకటన కోట్లాది మంది భారతీయులను కూడా ఆందోళనకు నెట్టేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆస్ట్రాజెనికా మరో వివరణ ఇచ్చింది. ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ ఫార్ములాతో మన దేశంలోని పూణేకి చెందిన సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ టీకాను తయారు చేసింది. పద్మ అవార్డు 2025 కోసం ఆన్లైన్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 15వ తేదీ నామినేషన్ స్వీకరణకు ఆఖరి గడువు. అవార్డుల కోసం నామినేషన్లు లేదా సిఫారసులను రాష్ట్రీయ పురస్కార పోర్టల్లో ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే నామినేషన్లు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో అందుబాటులో ఉన్న ఫార్మాట్లో పేర్కొన్న అని సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవార్డులను సిఫారసు చేయబడిన వ్యక్తుల విశిష్టమైన అసాధారణమైన విజయాలను స్పష్టంగా తెలియజేయాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు హోంమంత్రిత్వ శాఖ వెబ్సైట్లోని పద్మ అవార్డుల పోర్టల్లో అవార్డ్స్ అండ్ మోడల్స్ శీర్షికలో కూడా అందుబాటులోకి ఉంచడం జరిగిందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడడంతో దేశాల నుంచి వస్తున్నటువంటి వలసదారులది ముఖ్య పాత్ర అని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వలస విధానాన్ని ప్రోత్సహించని దేశాల్లో వృద్ధి నెమ్మదిగా సాగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. చైనా, జపాన్, భారత్ వంటి దేశాలు వలసదారులను ఆహ్వానించే విషయంలో వెనుకబడ్డాయని బైడెన్ అభిప్రాయపడ్డారు. అందుకే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడుకుదొడుకుల మధ్య ఉన్నాయని తెలిపారు. ఇక అమెరికా ఎప్పుడు విదేశీయులను సాధారణంగా ఆహ్వానిస్తుందని చెప్పారు. ఆసియా అమెరికన్లు సహా అక్కడ స్థిరపడ్డ విదేశీ కమ్యూనిటీలు ఏర్పాటు చేసిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తీవ్ర ఎండలతో ఎప్పుడు ఉక్కిరిబిక్కిరయ్యే ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇటీవల అనూహ్య వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. గత నెలలో ఈ ఎడారి దేశాన్ని కుంభవృష్టి వణికించింది. తాజాగా మరోసారి ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. బుధవారం రాత్రి నుంచి యుఏఈ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. దుబాయ్, అబుధాబి సహా పలు నగరాల్లో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. సిబిఐపై తమ కంట్రోల్ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది. సిబిఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 131 ప్రకారం ఈ కేసు వేసింది. సిబిఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని రాష్ట్రం ఉపసంహరించుకున్న దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసి తమ రాష్ట్రంలో కేసులను దర్యాప్తు చేస్తుందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనానికి రాజ్యాంగంలోని 131వ అధికరణం రాజ్యాంగంలోని అత్యంత పవిత్రమైన అధికార పరిధి అని, అందులో నిబంధనలు ఉంటాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత వైనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు పొరుగు దేశం పాకిస్తాన్ తహతహలాడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాహుల్పై పాక్ మాజీ మంత్రి ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో మోదీ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లోని ఆనంద్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ హస్తం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలహీనపడుతూ ఉంటే అక్కడ పాకిస్తానీలు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మోదీ వ్యాఖ్యానించారు. చాలా మందికి ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉంటుంది, కానీ మాట్లాడలేరు. ఎదుటివారి ప్రశ్నలకు సమాధానం తెలిసే ఉంటుంది, కానీ భాష రాకపోవడంతో వచ్చి రాని పదాలతో కుస్తీ పడుతుంటారు. కొత్త పదాలు తెలియకపోవడంతో సమాధానాలు ఇవ్వడానికి చాలా కష్టపడుతుంటారు. నిత్య జీవితంలో ఇలాంటి సమస్యలను చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇలాంటి వారికి ప్రముఖ సెర్చింగ్ దిగ్గజం గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా స్పీకింగ్ ప్రాక్టీస్ టూల్ను అభివృద్ధి చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. ఏఐ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఇంటరాక్టివ్ ఎక్సర్సైజ్ల ద్వారా ఇంగ్లీష్ను సులువుగా ప్రాక్టీస్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్ను ప్రయోగాత్మకంగా భారత్తో పాటు